ఈరోజు దీపావళి సెలబ్రేషన్స్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎలా డెకరేట్ చేసుకున్నాము అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ఇక్కడ ఇవన్నీ సర్దుతున్నాను కదా, జాకీ గారు ఏం చేస్తున్నారు తెలుసా? చెప్పాను కదా షేరింగ్ అని, మీరే చూడండి ఏం షేర్ చేస్తున్నారు. హ్యాపీగా ఇద్దరు కలిసి చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేయండి. బాగుంటుంది. నాకు సిగ్గేస్తుంది పదండి మీరు. చాలా సిగ్గుపడకండి సార్. చచ్చిపోవాలనిపిస్తుందా? చాలా అది పొల్యూషన్ అని కాదు, కానీ అప్పుడు భయంతో కాల్చేవాళ్ళం కాదు. ఇప్పుడు పొల్యూషన్ అనే ఒక ఫీలింగ్తో ఓన్లీ కాకరపువ్వొత్తులు, ఎప్పుడన్నా కొంచెం చిచ్చుపుడ్డులు అంతే. ఆయన పువ్వులు అలా వస్తాయి కదా, అది నాకు చాలా ఇష్టం అనమాట. కాకరపువ్వొత్తులు ఇష్టం అండ్ చిచ్చుపుడ్డులు చాలా చాలా ఇష్టం అనమాట. నో బాంబ్స్. సో ఈరోజు చాలా సింపుల్గా హ్యాపీగా దీపాలన్నీ పెట్టుకొని ట్రెడిషనల్గా చక్కగా బాగా పూజ చేసుకున్నాము. మీరు కూడా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. సో చూసేద్దామా మా పూజ? రండి. పెట్టుకోవడానికి చక్కగా ప్లేట్లన్నీ రెడీ అయిపోతున్నాయి. పసుపు రాసి చక్కగా బియ్యం పిండితో ముగ్గు. పద్మం వేద్దాం. పువ్వులన్నీ మాత్రం మా అమ్మాయి పొద్దున్నుంచి కూర్చొని ఇవన్నీ తీసి పెట్టి బయట ముగ్గేసింది. ముగ్గేసి ముగ్గుకి పువ్వులన్నీ చల్లి చక్కగా గుడ్డు. నాకున్న ఒకే ఒక కోరిక ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏదైతే చేస్తున్నానో ఇప్పుడున్న జనరేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ప్రతి పండగని, ప్రతి స్పెషల్ మూమెంట్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటాను అనమాట. ఎందుకంటే అసలు ఈ ఫీలింగ్ వేరు. మనం ఎన్ని మామూలు పార్టీలు చేసుకున్నా, ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ చేసుకున్నా, కిట్టి పార్టీలు చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే మన ఇంట్లో పూజ అంటే ఇలా చక్క పసుపు రాసి బొట్లు పెట్టుకొని పువ్వులన్నీ వేసి దీపాలు వెలిగించడం కానీ, దీపావళికి ప్రతి పండగకి ఆ పండగకి ఏదైతే స్పెషల్ ఉందో అవన్నీ చేయడంలో ఉండే తృప్తి ఉందో చూసారా, అది అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది. నేను చెప్తున్నాను కదా, సో అనుభవంతో అంటే అది చేసేటప్పుడు ఒక హ్యాపీనెస్, ఒక ప్లెజర్ ఉంటుంది చూడండి. అది ఇంకా ఎన్ని పార్టీలు మామూలుగా గెట్ టుగెదర్స్ చేసుకున్నా రాదు. ఇది స్పెషల్. ఇంటి నిండా దీపాలు పెట్టుకుంటే ఇప్పుడు చూడండి, అసలు అంటే చాలా బాగా చేస్తామని కాదు, కానీ మాకు వీలైనంతగా ఓపిక ఎంతవరకు ఉంటే ఓపిక తెచ్చుకునైనా సరే అంత షూటింగ్స్లో బిజీగా ఉన్నా, టయర్డ్ అనిపించిన ఈరోజు మాత్రం అసలు మాటలని ఏమి నో, అంతా డిలీటెడ్. సో ఓన్లీ హ్యాపీనెస్, సెలబ్రేషన్స్,
చక్కగా కావాల్సినట్టు అలంకారం చేసుకోవడం. అందరూ అంటారు నీకు ఎంత ఓపిక అని. బట్ ఓపిక కాదు, ఇష్టం ఉంటే ఓపిక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇవంతా ఎందుకు ఫిల్ చేయట్లేదు అంటే దీపాలు పెడతాం కదా, దీనిపైన దీపాలు పెడతాం అనమాట. దీపాలు పెట్టి వెలిగించి పూజ చేసి పీటలకే చక్కగా పీటల్లో పెట్టి పూజ చేస్తాం, అందుకోసం అన్నమాట. ఇప్పుడు నేను చాలామంది పిల్లల్ని చూస్తాను కదా, మా పిల్లలు కూడా ఇంక్లూడెడ్. సో చాలా అంటే ఇవన్నీ చేయాలా, అవునా, కావాలా, ఈ ఎక్స్ప్రెషన్స్, ఓకే మమ్మీ, అలాగే మమ్మీ అని అంటారు కదా. సో వాళ్ళని మోటివేట్ చేయడం అనేది పెద్ద టాస్క్. నేనైతే ప్రతి మాటకి చెప్తా, నీకు చక్కగా నేను చేసి పెడుతున్నానా, మీ పిల్లలకు నువ్వు చెయ్యాలి అంటే నేను చేసి పెడుతున్నాను కదా అన్నీ, ఇలా పూజలు అంటే ఇలా ఉంటాయి, పండుగలు ఇలా ఉంటాయి అని. రేపు పొద్దున మీ పిల్లలకి ఎవరు చేసి పెడతారు? సో యూ హ్యావ్ టు లెర్న్, నేర్చుకోవడం కాదు, ఇది మన కల్చర్. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ చక్కగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్తే అన్నీ చక్కగా చేస్తుంది. అన్నీ ఇదిగో ఇవన్నీ తీసి పొద్దున్నుంచి మామిడాకులు కట్టింది, మాల కట్టడం అన్నీ చక్కగా. సో పిల్లలందరూ చక్కగా ఇది ఒక సెలబ్రేషన్ లాగా ముచ్చటగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనమే పెద్దవాళ్ళమే ఎంకరేజ్ చేయాలి వాళ్ళని, లేకపోతే టీవీ చూస్తూనో ఫోన్ చూసుకుంటూనో కూర్చునిపోతారు. నేను మా ఇంట్లో రాక్షసిని అంతే, ఇంకా ఒక అవతారం వచ్చేస్తుంది చెయ్యినట్టు అని. అంత అవకాశం లేకుండా అయిపోతాయి, కానీ ఒక్కోసారి పెట్టాల్సి వస్తుంది ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ పెట్టాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే మన డ్యూటీ కదా, మనమే ఓపిక్గా పిల్లలకి నేర్పాలి, లేకపోతే నా లైట్ తీసుకుంటారు. యూజువల్గా జాకీ గారు నేను ఎంత కలిసి చేస్తాం పనులన్నీ కదా, ఎంత హెల్ప్ అంటే. ఇంకా నేను పండుగ రోజు ఇంత ఆరాంగా పూజ చేస్తున్నానంటే వెనక ఒక పెద్ద హస్తం ఉంటుంది, పెద్ద ఒక షాడో అలా అన్నమాట. సో మొత్తం ఆయన చేసేసుకుంటారు పనులన్నీ, మ్యాక్సిమం చేసేసుకుంటాం. మొత్తం బయట నుంచి సామాన్, మనకి ఎవరి హెల్పర్స్ కూడా ఉండరు. పెద్ద చెత్త అది తీసుకురా, ఇది తీసుకురా, తెచ్చిపెట్టి ఇది తెచ్చిపెట్టి అంటే బయటకు అన్నీ మనమే. అది బాగుంటుంది కూడా, చెప్పి చేయడం కంటే మనం చేసుకోవడం ఎంతో తృప్తిగా ఉంటుంది. సో అలాగా చాలామంది మాకు కూడా, ఏంటి సార్ మీరు తెగ హెల్ప్ చేసేస్తారు మా ఇంట్లో మమ్మల్ని ఇలా చూస్తున్నారు అని. బట్ అందరూ కలిసి చేసుకుంటే ఎంత హ్యాపీ. ఈ రోజైతే మేము నలుగురం ప్రతి పని, బాబు అయితే మొత్తం దీపాలన్నీ రెడీ చేసి పెట్టేశాడు, తీసి పెట్టాడు అన్నీ, పాప పువ్వులు ముగ్గులు. సో జాకీ గారు ఒక మండపం అంతా రెడీ చేశారు, ఇల్లంతా పువ్వులు పెట్టేశారు మొత్తం. నిన్నే ఇవన్నీ మిర్చి లైట్స్ అని, నాకు చాలా ఇష్టం మిర్చి లైట్స్ అంటే, ఆ లైట్స్ అన్నీ పెట్టించేసుకున్నాము. సో అలాగా ఎందుకోసం అంటే ఎవ్రీ ఇయర్ అంటే, ఈరోజు ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి చేస్తున్నాను అని ఏం లేదు. ఎవ్రీ ఇయర్ ప్రతి ఫెస్టివల్ని ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో అలాగే సెలబ్రేట్ చేసుకుంటా ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అంతే. దీపాలు ఇప్పుడంటే కొంచెం మోడల్గా చాలా దీపాలు వచ్చేసినాయి అనుకోండి. అప్పుడు ఓన్లీ మట్టి ప్రమిదలు ఎవ్రీ ఇయర్ దాచి పెడతాం కదా, దాచి పెట్టి అవన్నీ కొత్తగా మళ్ళీ ఈసారి కొంచెం కొత్తవి కలిపి పాత ఆటలో కొత్తవి కలుపుతాం అనమాట. కొత్తవి కలిపి అవన్నీ కలిపి వెలిగించేవాళ్ళం. ఆ నూనె వడ్డించడం ఎంతో జ్ఞాపకంగా గుర్తుపెట్టుకొని నూనె అంతా వడ్డించడం. సో అవన్నీ చాలా ఇంట్రెస్ట్గా, ఎంత అంటే అది పనిలా ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. నేను చేస్తానని ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు కొంచెం చెప్తే చేస్తున్నారు, కానీ ఆ ఇంట్రెస్ట్ మిస్ అయింది పిల్లల్లో. మీరేమంటారు? అంతే కదా. ఒకవేళ అంతే అయితే మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే పిల్లలు చేస్తున్నారు, చెప్తే చేస్తున్నారు, కానీ స్వతహాగా తీసుకుని నేను చిన్నప్పుడు ఏంటంటే నాకు దాన్ని కూడా పోట్లాడుకునేవాళ్ళం, నేనే చేస్తాను. సో అది మిస్సింగ్. ఆ ఫన్ కావాలి, పిల్లలు ఆ ఫన్ రావాలి. సో ప్రమిదలు అన్నీ చాలా ఉన్నాయి, కానీ ఇదిగో సో ఈసారి ఇవి తీసుకొచ్చి కలిపాం అనమాట, కొత్త ప్రమిదలు. ఇవన్నీ తీసిపెట్టి, ఇది ఎన్ని ఇయర్స్ అయిందో తెలుసా? చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఇది అంతా నల్లగా అయిపోయింది, బట్ నో ప్రాబ్లం, కడిగిన పోదు కదా. సో ఇదన్నమాట, ఇది నాకు చాలా ఇష్టం.
ఎప్పుడో కొన్నాము. సో అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఇంకా చాలా రకరకాలుగా వచ్చేసినాయి, మొత్తం ఏంటేంటో వచ్చేసినాయి. సో అదనమాట. అన్నిటికీ గంధం అన్నీ పెట్టేసి సో ఇవి కూడా చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇలా. యూజువల్గా ఏం చేస్తామంటే ప్రమిదలన్నీ ఇవన్నీ జస్ట్ పెట్టుకోవడానికి, కానీ ఏదైనా సరే ముందు ఒక ఇది ఉంది కదా, దీనిపైన 2 పెట్టాలి. యూజువల్గా అయితే 2 ప్రమిదలు పెట్టాలి. ఇప్పుడు అంతా కింద పువ్వులు వేసేసి ఇది పెట్టేస్తున్నాం. సో ఇవన్నీ మా అమ్మాయి స్కూల్లో చిన్నప్పుడు ఒక యాక్టివిటీ ఉంటుంది అనమాట, దీపావళి ముందు. సో ఇవన్నీ అనమాట తను పెయింట్ చేసి పెట్టినాయి. గోల్డ్ కలర్, గ్రీన్ కలర్, చుట్టూతో గ్రీన్ వేసింది. ఎంత డిజైనర్గా వేసింది. ఇక్కడ అడుగున గ్రీన్, ఇక్కడ గ్రీన్. సో స్పెషల్, బాగున్నాయి. ఇవన్నీ మెమరీస్ ఎంత బాగుంటాయి కదా, మన పిల్లలు చేసిన ప్రమిదలు, దాని పెయింటింగ్. తనకు చాలా ఇంట్రెస్ట్. ఇందులో ఉన్నంత అందం ఇందులోనే ఉండదు. కాకపోతే మనం క్రేజీగా అప్పుడప్పుడు డిజైనర్ దీపాలు, డిజైన్స్తో ఉన్న దీపాలు కూడా కొంటాం. నేను ఇక్కడ ఇవన్నీ సర్దుతున్నాను కదా, జాకీ గారు ఏం చేస్తున్నారు తెలుసా? చెప్పాను కదా షేరింగ్ అని. మీరే చూడండి ఏం షేర్ చేస్తున్నారు. అలా ఉంటుంది. పని వచ్చింది చెప్పుకోవాలి, అన్నీ వాడేస్తాను, అన్ని జాగ్రత్త. అలా నేను హ్యాపీగా ఇద్దరు కలిసి చేసుకుంటూ ఉంటాం. మీరు కూడా హెల్ప్ చేయండి, బాగుంటుంది సరదాగా. కొంచెం ఆ నుండి టార్చర్ నుండి బయటపడుతున్నాం. బెల్లం పాకం అండ్ గారెలు ఏమన్నాము నేను చెప్పా ఏం చెప్పారు అంటే మీరు కూడా ఇలా పని చేయండి, నాకులాగా వైఫ్కి హెల్ప్ చేయండి అని చెప్పాను. అలాగే చెప్పావా? ఇలాగే చెప్పాను. రాస్తే అడుగు, కెమెరా అడుగు చెప్తాను. కెమెరా అబద్ధం చెప్పదు. నేను చూస్తా కదా ఎడిటింగ్ అయిన తర్వాత. కెమెరా అబద్ధం చెప్పదు, కెమెరా నిజమే చెప్తుంది. చూసారా గారెలు ఎలా వస్తా? సింగిల్ హ్యాండ్. అంటే సింగిల్ హ్యాండ్ అంటే అలా అలవాటు చేస్తాను. నాకు గురువులు మంచిగా, గురువు మంచోడు అయితే టీచింగ్ టాలెంట్. సో ఈరోజు మేము ఏం చేస్తామంటే యాక్చువల్ గారెలు, బొబ్బట్లు మెయిన్. సో బొబ్బట్లు బయట నుంచి తెచ్చేసాం, చేద్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు, అంతా సర్దుకొని ఉండాలి కదా. సో చక్కెర పొంగల్ చేసాము, పులిహార చేసుకున్నాము, ఇప్పుడు గారెలు వేస్తున్నాము. గారెల్లోనే మామూలు గారెలు, తీపి గారెలు కాదు, ఏమంటారు మామూలు గారెలు, బెల్లం గారెలు. ఏది ఇక్కడ స్పెషల్ అంటే మా అత్తమ్మ వాళ్ళ స్పెషల్ అనమాట. నేను ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత ఫస్ట్ దీపావళికి అక్కడికి వెళ్ళాను. ఫస్ట్ దీపావళికేగా, సెకండ్ దీపావళి, ఫస్ట్ ఇయర్ అంతా మా పుట్టింటికి వెళ్ళాలి కదా, కొత్త అల్లుడు. సో 1 ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంతా చెన్నై, ఫస్ట్ ఇయర్ మొత్తం చెన్నై వెళ్ళాము. ఆ తర్వాత కాకినాడ వెళ్ళాము అనమాట. కాకినాడ వెళ్తే నాకు ఈవినింగ్ అయ్యేసరికి తీపి గారెలు ఉంటున్నారు. ఏంటి తీపి గారెలు తీపి అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏంటా అని చూస్తే బెల్లం పాకంలో వేస్తారు. అది స్పెషల్ అంటే దీపావళికి స్పెషల్గా తయారు చేసేది బెల్లం గారెలు, పాకం గారెలు. బెల్లం పాకం బట్టి యాక్చువల్గా చెరుకు పాకంలో వేస్తారట కదా, మనకు దొరకలేదు కాబట్టి మనం బెల్లం పాకం వేస్తున్నాం. అందుకని పాకం గారెలు అంటారు. చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయండి. కావాలంటే ఈసారి రెసిపీ మనం ఒక వ్లాగ్ చేసి పాప నేర్పించు మాము. అలాగే నేను నేర్పించిన వంటలు ఒకసారి 2 సార్లు చేస్తాను. గిన్నె ఇస్తా, ఓకే, గిన్నె తెస్తా. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత సర్దేస్తాం. సో
సో గారెలు అయిపోయినాయి అనుకో, ఈ ప్రసాదం అయిపోతే మొత్తం సర్దేస్తాము. సర్దేశాక ఫ్రెష్ అయిపోయి ఏంటి ఇలా ఉన్నాం కదా, కాదు మళ్ళీ పట్టుబట్టలు కట్టుకుని, పట్టుచీర కట్టుకొని, నగలు వేసుకొని, మా ఆయన పట్టుపంచి వేసుకుంటే పంచ బాగోదాము. అంటే దీపావళి కదా, కొంచెం అలాగే వేసుకున్నాం అంతే, కంఫర్ట్. ఓకే, సో గారెలు అయిపోతున్నాయి. చక్కెర పొంగల్ చేస్తారు జాకీ గారు అసలు అనమాట. ప్రసాదం పెట్టాక తింటాను. పులిహార కూడా చాలా బాగా చేస్తారు, అన్నీ బాగా చేస్తారు. మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి నన్ను ఏమంటారంటే, నువ్వు పూజలు చేస్తావు ఎందుకంటే ఈ వంటలనే తప్పించుకోవడానికి. అని అలా ఏం కాదు, ఈ వంటలన్నీ చేస్తే నైవేద్యం పెట్టడానికి పూజ చాలా బాగుండాలి కదా, సో అందుకోసం అనమాట. అంతే. మామ రెడీ కదా? ఎలా అనిపిస్తుంది? ఇంతకీ ఏం చెప్పారు? ఏం చెప్పాను? అది చెప్పాను. మీరు బాగా హెల్ప్ చేయమని చెప్పావా? అందరూ హెల్ప్ చేయమని చెప్పాను. ఏమని? అదే బాగా హెల్ప్ చేయండి, బాగా అందరూ హెల్ప్ చేస్తే బాగుంటుంది. కొంచెం టార్చర్ అన్నానా ఇందాక? ఓకే, అది వచ్చేస్తుంది. మళ్ళీ అట్లా తప్పించుకోవచ్చని చెప్పినట్టు ఏదో ఒకటి అనకుండా ఉండవులే అని నాకు ఐడియా అనమాట. నా ఉద్దేశం కూడా అదే యాక్చువల్లీ. ఏదో అనుంటావు కానీ ఏమన్నా ఊరికే తమాషా కానీ పాపం పనులన్నీ అయితే ఆయన చేస్తారు. టార్చర్ అంటారు దాన్ని, కాదు కదా వాళ్ళు. నువ్వేం బాగా చేస్తావు, పెట్టేవాళ్ళకి ఏదో చేస్తా పని పొద్దులే అని చెప్తే అది నిజం అనుకుంటారు. కాదు, ఇష్టంతోనే చేస్తారు. నేనైతే ఏం అడగను, ఎందుకంటే మనం ఆర్డర్ చేసుకోవడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మెనీ ఆప్షన్స్. కానీ చేసి ఎందుకు మామో మనం చేసేసుకునే దానికి తలవుతే చెరువుడు చేసేద్దాం, నువ్వు చెప్తా ఉండు, నువ్వు సర్దేసుకుంటే నేను చేసేస్తాను, అది నువ్వు పెట్టేసి నేను చేసేస్తాను అంటారు తప్పితే బయట నుంచి ఆర్డర్ చేసుకుందాము, తెచ్చుకుందాంలే, తిందాంలే అన్నమాట అంటావా? మరేమి వాళ్ళకి మాత్రం అలా నేర్పుతున్నావు? సరదాని సీరియస్ గా తీసుకుంటే తీసుకోండి, వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ ఇంట్లో పడే కష్టం వాళ్ళ ఇంట్లో చూసే కదా, తెలుసు కదా, ఇంట్లో చూస్తారు కదా వాళ్ళ ఇంట్లో కూడా. అవునా? నాకేదో అంటే హ్యాపీగా దివాళీ టైం కానీ ఎనీ ఫెస్టివల్స్ ఫెస్టివల్ ఏంటి వర్కింగ్ మామూలుగా హస్బెండ్స్ సాటర్డే సండే ఫ్రీ ఉంటారు కదా కొంతమంది, లేకపోతే కొంతమంది సండే ఫ్రీ ఉంటారు. ఆ రోజు హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తారు, నేను హెల్ప్ చేస్తాను. నువ్వు చేస్తావు, వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకు చేయకుండా ఊరుకుంటారు ఏంటి? అంటే ఊరుకోరు కదా అందరూ నీకులాగా. చూసారా, మా ఆయన యాక్చువల్లీ కాకినాడ కదా, మీకు జోక్ కూడా చెప్పేస్తాను దీపావళి సందట్లో. ఇది కూడా ఒక సందరే కదా, హడావిడి. సో కాకినాడ కదా, కాకినాడ కంటే కూడా గోదావరి నీళ్ళలో కొంచెం ఎటకారం ఉంటుందట. అది వాళ్ళే చెప్తారు, మనకి తెలీదు. అది అలా ఒక ఉంటుందని కూడా నాకు తెలియదు. అది ఎటకారం ముందు పుట్టి గోదావరి తర్వాత పుడతారంట. నిజమేనా? మొత్తం మంచోళ్ళే, మంచోళ్ళే, చాలా మంచోడు. ఈ అబ్బాయి చాలా మంచోడు. సో అందుకని అది అర్థమయ్యేది కాదనమాట ఎటకారం. బట్ మామూలుగా నడుతూ మధ్య మధ్యలో ఇద్దరు చూసారు కదా అని, అలాంటివన్నీ కొన్ని చిన్న చిన్న వేస్తా ఉంటారు అనమాట. ఇప్పుడైతే ఐఎమ్ ఎంజాయింగ్. స్టార్టింగ్ లో అర్థమయ్యేది కాదు. నేను అయిపోయింది. నీ గారెలు వేస్తే బాగుంది చెప్దాంలే అని. చూడండి ఎంత బాగా వేసారు. మా గురువు గారు ఆధ్వర్యంలో అలాగా అంతే చిన్న గారెలతో పాకం గారెలు అంతే. నాకు సిగ్గేస్తుంది మీరు. సిగ్గేస్తుంది, చాలా సిగ్గుపడకండి సార్. చచ్చిపోవాలనిపిస్తుందా? ఆ డైలాగ్ గుర్తొచ్చింది అంతే. ఆ మాటలు వింటుంటే అలా పాకెట్ లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇలా అంతా చేసాం కదా, ఒత్తులు వేసి నూనె పోయకూడదంట. నూనె దాంట్లో ఒత్తులు వేసుకోవాలంట. అందుకే ముందు నూనె వడ్డించి తర్వాత ఒత్తులు వేసి తర్వాత పసుపు కుంకుమ బొట్టు పెడతాము. అది మా అమ్మాయి చేత పెట్టిస్తాం. ఇంతవరకు నూనె ఎందుకంటే అటు ఇటు పోస్తుంది అనుకోండి, పొయ్యదు, జాగ్రత్తగా చేస్తే కానీ నా భయం నాది. అందుకని నేను ఇవన్నీ సెట్ చేసి ఇచ్చేస్తాను. కుంకుమ బొట్టు పసుపు బొట్టులోనే తను పెట్టేస్తాను. చూసారా, అరటి చెట్టు అన్నమాట. ప్రతి పూజకి అరటి పిలకలు చాలా చాలా ఇంపార్టెంట్గా పెట్టుకుంటాం కదా. సో ఒకవేళ మనకి అవైలబుల్ లేవు, దొరకలేదంటే ఫీల్ అవ్వకుండా, సో ఇదన్నమాట. అరటి పిలకలు లేకపోయినా ఇది ఉంటే ఉన్నట్టే. భలే తయారు చేశారు. ఇది నాకు ఫ్రెండ్ అపర్ణ అని ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడ గిఫ్ట్ చేశారనమాట. మీరు బాగా పూజలు చేస్తారు కదా, ఇది మీకు బాగా ఉపయోగపడుతుందండి అని.
అష్టలక్ష్మి దీపం. మనకి యూజువల్ కామాక్షి దీపాలు ఉంటాయి, అలాగే అదే దీంట్లో అష్టలక్ష్మి దీపం చేశాను. నాకు వెండి అంటే చాలా ఇష్టం. సో పూజకి సంబంధించింది ఎలాంటి ఉంటే కూడా వీలుంటే మాత్రం కొనుక్కోవడానికి ఇష్టపడతా. నీకు పట్టు చీర కావాలా, పూజ సామాన్ కావాలంటే పూజ సామానే కావాలి, పట్టు చీర వద్దు. ఒక్కొక్కసారి కొత్త నేటి వేసుకుని దుప్పటా వేసుకుని కూడా పూజ చేసేస్తాను. అదిగో మహాలక్ష్మి దీపం. ఇప్పుడు దీపావళి మా పూజ అయిపోయింది, ఇప్పుడు దీపాలు పెట్టుకుంటున్నాను అనమాట. దీపాలకి చాలా విశిష్టమైనది ఏంటంటే ఆవు పేడ. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఈ ఆవు పేడని తీసుకొచ్చి చక్కగా పెట్టి పసుపు కుంకుమ అన్నీ వేసి ఆ తర్వాత ప్రమిదలు పెడతాం అనమాట. సో మధ్యలో కొన్ని ఇయర్స్ మిస్ అయింది, నాకు దొరకలేదు. ఈరోజు అయితే జాకీ గారు ఎలా అయినా సరే వెళ్ళి పట్టుకొచ్చారు. ఆవు పాలు వాడతాం, ఆవు పాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ అడిగి ఆవు ఇది కూడా తీసుకొచ్చారనమాట. చక్కగా ఫ్రెష్గా మార్నింగ్. విడిగా ఎప్పుడైనా పట్టుకున్నారా లేదు? పట్టుకున్నావు ఎప్పుడైనా? చిన్నప్పుడు ఎప్పుడో ఈ భోగి టైంలోని పిడకలు వేసేది, భోగి మంటలు, గొబ్బిళ్ళు. గొబ్బిళ్ళు కాదు, పిడకలు వేస్తాం కదా, అదే గొబ్బిళ్ళు పెట్టి పిడకలు వేయాలి. గొబ్బిళ్ళు వేరే, గొబ్బిళ్ళు వచ్చి పేడలో పెట్టేది, పిడకలు వేసి దాన్ని వచ్చి మంటలు వేస్తాం కదా. అవును, అవి అదే గొబ్బిళ్ళు మనం 4 రోజులు పెడతాం కదా, పెట్టి దాన్ని పిడకలు చేసి ఎండ పెట్టి అప్పుడు భోగి మంటలో వేసుకుంటాం. అవునా? మా సైడ్ అంతా వేరే. మా కాకినాడ సైడ్ అంతా ఏంటంటే, మీ కాకినాడ సైడ్ పెళ్ళి ఆడపిల్ల ఎన్ని సంవత్సరాలైనా మానే అనుకుంటారు కానీ మన మన అంటే నువ్వు చెప్పింది అలా అక్కడ స్టైల్ కాదు, వేరే స్టైల్ చెప్పు. ఓకే, గొబ్బిళ్ళు ఏం చేస్తారు? గొబ్బిళ్ళు ఏం చేయరు మాకు తెలిసి. నాకు బొమ్మల ముగ్గురు గొబ్బిళ్ళు పెడతాం కదా, తీసేస్తారు అంతే. కానీ అందులో వేరు నాకు తెలిసి పిడకలు వేసి ఐటు పండని ఇయని ఏవో వాటి పేర్లు ఉంటాయి, వేసి పిడకలు దండగుచ్చి. ఏమో నాకు పెళ్లి కాకముందు అయితే మేము ఏం చేసేవాళ్ళం అంటే గొబ్బిళ్ళు పెట్టి ఆ గొబ్బిళ్ళని గోడకి పిడకలు చేసి అది భోగి మంటలో వేసేవాళ్ళం. ఒక స్టైల్ ఉంటుంది అంతే. బట్ ఏదేమైనా జాకీ గారు అయితే ఎప్పుడో చిన్నప్పుడు చేసింది మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు, గుర్తు చేసింది ఇప్పుడు మళ్ళీ. కానీ అడగానే చక్కగా జాగ్రత్తగా గుర్తు పెట్టుకొని తీసుకొచ్చేసారు. అది బెస్ట్ పార్ట్. అడగడం అబ్బా పేడ ఎందుకులే వదిలే అనకుండా చక్కగా జాగ్రత్తగా తీసుకొచ్చారనమాట. సో మనకి ఆవు ఎంత విశిష్టమైందో, ఆవు పాలు కానీ ఆవు పేడ కానీ ఏదైనా చాలా విశిష్టం. ఆవు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీ కటాక్షం అనమాట. ప్రశాంతత, పాజిటివిటీ, ఫుల్ ఆఫ్ ఆక్సిజన్, వాట్ నాట్. గోమాతాకి జై. సో ఇది ఈరోజు మా దీపావళి వ్లాగ్ అనమాట. ఇప్పుడు కూర్చుని ప్రసాదాలన్నీ చక్కెర పొంగల్, పులిహోర, గారెలు, పాకం గారెలు, బొబ్బట్లు, పాంచ్ పటాకా అనమాట. యూజువల్గా ఏంటంటే స్వీట్స్ చక్కగా కాకరపోతులన్నీ అంటే మందుగుండు సామాన్ అంతా కాల్చిన తర్వాత వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు స్వీట్ తింటాం అలవాటు అనమాట. సో అందుకని అవన్నీ కాల్చేసి చక్కగా వచ్చి కాళ్ళని కడుక్కొని ఆ తర్వాత పేట్కి పూజ, పొట్ట పూజ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ 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 దీపావళి. అండ్ కార్తీక మాసం వస్తుంది, బాగా పూజలు చేసుకుంటారు, బాగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ దీపావళి. ఈ వ్లాగ్ మీకు డెఫినెట్గా నచ్చింది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.